నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు. నంద్యాలలో అత్యధికంగా నామినేషన్ల దాఖలు. నంద్యాల 12వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సీనియర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ టీడీపీకి మద్దతుగా ఆత్మీయ సమావేశం. పోలింగ్ అధికారుల 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధునాతన కెమెరాలతో నిఘా బృందాలు. వాహనాలకు అత్యాధునికమైన పీటీజెడ్ కెమెరాల ఏర్పాటు. నంద్యాల జనసేన పార్టీలో నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ యువకులు భారీ ఎత్తున పార్టీలో చేరికలు. సచివాలయ సిబ్బంది ద్వారా మే నెల పెన్షన్ పంపిణీ. ఈసీ కీలక ఆదేశాలు వెల్లడించిన కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శిగా షేక్ వహీదా అభినందించిన టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు అధికారుల స్క్రూటిని ముగిశాయి. ఇక చివరిదైన నామినేషన్ల ఉపసంహరణ సోమవారం సాయంత్రం 3 గంటలకు ముగియనుంది. ఆలోపు ఎవరైతే రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రాంగణంలోకి చేరుకుంటారో వారిని మాత్రమే నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల పేర్లతో జాబితాలు విడుదల చేస్తారు. అలానే గుర్తుల కేటాయింపు కూడా పూర్తి చేస్తారు. అనంతరం బ్యాలెట్ పేపర్ ముద్రణకు పంపుతారు. కాగా లోక్సభ స్థానానికి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రకటించారు. కాగా వారిలో 5 నామినేషన్లను తిరస్కరించిన అనంతరం ఇంకా 31 మంది బరిలో ఉన్నారు. వీరిలో ఎంతమంది తమ నామినేషన్లను సోమవారం సాయంత్రంలోపు ఉపసంహరించుకుంటారో చూడాలి. దానిని బట్టే పోలింగ్ కు ఒక బ్యాలెట్ యూనిట్ వినియోగించాలా, అదనంగా మరికొన్ని జోడించాలా అనేది నిర్ణయం అవుతుంది. అలానే అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 41 మంది నామినేషన్లు దాఖలు చేయగా వారిలో 10 మందిని తిరస్కరించారు. ప్రస్తుతానికి 31 మంది పోటీలో ఉన్నారు. వీరిలో ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారో సోమవారం సాయంత్రంతో తేలిపోతుంది. సో ఈ విధంగా మనము ఆర్ఓ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎవరికైనా అభ్యర్థులకు కానీ కంటెస్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే అనుమానాలు ఏమన్నా ఉంటే కూడా ఆర్ఓ ఆఫీస్లోని హెల్ప్ డెస్క్ కానీ ఏఆర్ఓ నంద్యాల అంటే తహసీల్దార్ నంద్యాల వారిని, తహసీల్దార్ గోస్పాడు వారిని సంప్రదించవచ్చు. ఈ విధంగా పకడ్బందీగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ముఖ్యంగా ఓటర్లందరికీ కూడా మనకు 13/5/2024 చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే మనం వచ్చే 5 ఏళ్లలో మన లీడర్స్ని, మన పొలిటికల్ లీడర్స్ని, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ని మనం ఎన్నుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మీకున్న ఓటు హక్కును వినియోగించుకొని అందరూ కూడా ఓటేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నంద్యాలలో చూసుకున్నట్లయితే 286 పోలింగ్ స్టేషన్స్ కూడా మనము పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని కానీ అదర్ పోలింగ్ స్టాఫ్కి సంబంధించి కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ఇచ్చుకోవడం జరుగుతుంది. సెక్టర్ ఆఫీసర్స్ని కూడా నియమించుకున్నాము. అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా తాగునీరు, షామియానా, వాష్రూమ్ ఫెసిలిటీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎక్కువ క్యూ లైన్లు లేకుండా వాటర్ ఫెసిలిటీ ఇస్తూ హీట్ వేవ్ కండిషన్స్ని తట్టుకునే విధంగా మనం చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ ఓటును వినియోగించుకుంటారని కోరుకుంటాను. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పోలింగ్ స్టేషన్లో ఎక్కువ క్యూ లైన్లు ఉంటాయి కాబట్టి చాలామంది వెనకడుగు వేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా లేకుండా మనం ఈసారి 3 క్యూ లైన్స్ పెట్టుకుంటున్నాము. ఒకటి మగవారికి, ఒకటి ఆడవారికి, ఇంకొక క్యూ లైన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్ ఎవరైనా ఉన్నా కూడా, ఎక్కువసేపు నిలబడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి స్పెసిఫిక్గా క్యూ పెట్టి వాళ్ళకు ముందుగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఫిమేల్ ఓటర్స్కి
2 ఫీమేల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ ఓటర్ లోపలికి వెళ్తే 2 ఫీమేల్ ఓటర్స్ని లోపలికి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ఆడవాళ్ళకి కొంచెం అనువుగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్నం బాలాజీ కాంప్లెక్స్ లో 12వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సీనియర్ ఖండేష్ శ్యామ్ సుందర్లాల్ టీడీపీకి మద్దతుగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని భైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రసంగిస్తూ 46 డిగ్రీల ఎండలో మధ్యాహ్నం వందలాది మంది శ్యామ్పై నమ్మకంతో సమావేశంలో పాల్గొనడం పట్ల శ్యామ్తో పాటు సభకు వచ్చిన అభిమానులకు భైరెడ్డి అభినందన తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు పంచపాండవులుగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డిలు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని బైరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శిల్ప కుటుంబానికి ఫరూక్ కుటుంబానికి చాలా తేడా ఉందని, శిల్ప కార్సని కుటుంబాలు 2 వ్యాపార కంపెనీలకి వారికి సంపాదన తప్ప అభివృద్ధి చేయరన్నారు. సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన బదులు బ్రిడ్జి వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్న జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, జగన్ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని విమర్శలు చేశారు. తీగల వంతెన రాయలసీమకు పనికిరాదని, బ్యారేజ్ వంతెన నిర్మిస్తే నీరు నిలిచి రాయలసీమ తాగునీటి కష్టాలు తొలగుతాయని అన్నారు. ఎవరికి కనపడని దద్దమ్మ ఎంపీ పోచా అని నకిలీ విత్తనాలతో ఎందరో రైతులు ఆత్మహత్యలకు పోచా కారణమయ్యారని భైరెడ్డి ఆరోపించారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ సుమారు 14 ఇతను ఏమాత్రం నిలబడగలుగుతాడు. ఇతని 4 రోజులు వారి ఇంటి చుట్టూ తిప్పుకొని ఇవ్వకపోయారు. ప్రతి ఒక్కరు 2 నిమిషాల గురించి అవకాశం లేదు. బీజేపీ నాయకులు మేడా మురళి గారిని 2 మాటలు మాట్లాడవలసిగా కోరుతారు. మేడా మురళి గారి దగ్గర రాష్ట్రం గురించి శాంతి భద్రతలు ఉన్నాయా ఈ దేశంలో అంటే లేవు. మహాత్మా గాంధీ మనం పూర్తిగా అనుకుంటున్నాం, ఆయన చనిపోయింది ఎప్పుడు? కాంగ్రెస్ పాలనలో. మిగతా పిల్లలందరూ రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు చెప్తారు. నాకు ఇచ్చిన 2 నిమిషాలలో 2 విషయాలు చెప్పాను. కరోనా మహమ్మారి వచ్చింది తెలుసు కదా, అందరూ ఇందులో ఉన్నాము. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నిలబడి పోటీ చేయాలంటే కూడా భయపడిన సందర్భంలో ఒక వైశ్యుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా పార్టీలో ఉన్న వారి కూడా అత్యధిక మెజారిటీని ఇచ్చారు 12వ వార్డు సభ్యులు. అటువంటి కండే సాంస్కృతిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
సభ ఘనవిజయం కాకుండా ఏమవుతుంది. అటువంటి సాంసదల్లాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెరిగేసుకోమని కన్నం బిడ్డలకు అన్నం పెట్టాలి. లాస్ట్ లో సైలెన్స్ రమ్మని చెప్పాలి. ఒకదాని చీర పెట్టుకొని మల్లెపూలు పెట్టుకొని చక్కగా కొనుక్కుంటే పోవాలి. పోతే వారికి మూడు రాదు, వారికి మూడు రావాలి. తెలుగుదేశం పార్టీ 63వ నెంబర్ ఎందుకంటే లెక్కేసుకోండి. 6-3 కలిసి ఉంటాయి భార్య భర్త లెక్క. చంద్రబాబు నాయుడు ప్రజలు నాయకులు కలిసి మెలిసి ఉంటాయి. 63 చేతులు వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి 36 నెంబర్ 3వ పక్క 6వ పక్క. అది ఆ పక్క ఇది పక్క. గెలిచే పార్టీ చంద్రబాబు పార్టీ, గెలిచే పార్టీ చంద్రబాబు పార్టీ. చూడ ఆడలకు 3 సీట్లు ఉన్నాయి. 15 ఆడమంది 15 వదిలేరు, 15 రూపాయలు చెల్లారు, 4,000 రూపాయలు పింఛన్. జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోయారు. స్టార్టింగ్ 3,000 వచ్చారు. 3,000 ఇద్దరు 2,500 సంవత్సరాలకి 250, మళ్ళీ 2,000 సంవత్సరాలు. ఎప్పుడు ఇస్తామే నువ్వు ఇయ్యారు వెళ్ళిపో. 10 లక్షల అప్పు చేశావు, 10 లక్షల కోట్లు అప్పు చేసి మన లక్షలు పెట్టావు. నేను వీళ్ళకి ఎత్తున్నా అప్పు చేశాయా అందు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వల్ల ఒకరు వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకులు, వాళ్ళ తమ్ముళ్ళు, బావగొడ్లు అందరూ తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకు ఓటేయాలని మీ అందరికీ మనసు పూర్తిగా నమస్కారం చేస్తున్నా. రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి గారికి, వీరాస్ ప్రతాప్ రెడ్డి గారికి, ఏవి సుబ్బారెడ్డి గారికి, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, ఇక్కడ వేదిక నుంచి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన ఆదాయ వైశ్య మిత్రులకు, మహిళలకు అందరికీ నా నమస్సుమాంజలు. ఈ ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఏర్పడిందంటే, ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా విభజించడం కొరకు పొట్టి శ్రీరాములు అనే ఒక ఆర్య వైశ్యుడు అమర నిరాహార దీక్ష చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ఏవి సుబ్బారెడ్డి గారికి, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, ఇక్కడ వేదిక నుంచి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన ఆదాయ వైశ్య మిత్రులకు, మహిళలకు అందరికీ నా నమస్సుమాంజలు. ఈ ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఏర్పడిందంటే, ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా విభజించడం కొరకు పొట్టి శ్రీరాములు అనే ఒక ఆర్య వైశ్యుడు అమర నిరాహార దీక్ష చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఒక ఆర్య వైశ్యులకే కలదు. అలాగే నంద్యాల విషయానికి వస్తే ఆర్య వైశ్యులు ఎన్నో ఆస్తులను ప్రభుత్వ కళాశాలలకు కేటాయించడం జరిగింది. ఈపూరి శేషయ్య అనే వ్యక్తి పాలిటెక్నిక్ కాలేజీకి తన భూమిని దానంగా ఇచ్చారు. పసుపుల సుబ్బరాయుడు శెట్టి, కసెట్టి కృష్ణమూర్తి శెట్టి గవర్నమెంట్ కాలేజీకి ఇచ్చారు. అలాగే ఎల్లిశెట్టి శ్రీరాములు శెట్టి గారు టీడీటీ కళ్యాణానికి ఇచ్చారు. అలాగే కొంతమంది బ్రాహ్మణులు కూడా ఇచ్చారు. కాదర్బాద్ నరసింహరావు మున్సిపల్ హై స్కూల్కు గ్రౌండ్స్ కంపై ఇచ్చారు. దేశాయి రామారావు గారు సంతగేట్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మున్సిపాలిటీకి రాసిచ్చారు. అటువంటి మహానుభావులంతా ఇక్కడ జన్మించి ఇక్కడ మన నంద్యాల అభివృద్ధికి తోడ్పడినటువంటి వారు. అలాంటి వారే నశ్యం కుటుంబం కూడా మన శ్రీనివాస్ సెంటర్లో రస్తా ఇచ్చుటకు ఫరూక్ సార్ తన స్థలాన్ని త్యాగం చేశారు. పద్మావతి నగర్లో రస్తా ఇచ్చుటకు త్యాగం చేశారు. ఖలీల్ సిద్దిక్ స్కూల్ను కూడా స్థలాన్ని ఇచ్చారు. కాబట్టి ఇటువంటి పెద్దలంతా మన నంద్యాల నుంచి మన స్థానికులు స్థలాలు ఇచ్చి నంద్యాల అభివృద్ధికి పాటుపడినారు. కానీ ఈ శిల్పా కుటుంబం ఎక్కడైనా కానీ నంద్యాల ప్రాంతంలో ఒక్క సెంటు ఇచ్చిందేమో నిరూపించండి. వీళ్ళు ఇక్కడ దోసుకోవడానికి వచ్చినారు, ఎప్పుడు తానాలు చేయరు. ఇది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళను మొన్న పోయిన ఎలక్షన్లలో ఆరవేశులకు నంద్యాలలో 50,000 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల భాగంగా ఒక 5 సీట్లు ఇవ్వమని చెప్పి ఆరవేశ ప్రముఖులు టికెట్ ఇవ్వండి కౌన్సిలర్షిప్
జిల్లాలో జరిగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆన్లైన్ సాఫ్ట్వేర్లో పూర్తి చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని కలెక్టరేట్ ఛాంబర్లో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం, శ్రీశైలం, నందికట్కూర్, పాణ్యం, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు పంకజ్ కుమార్, ఆలగడ్డ, నంద్యాల, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు అన్నవి దినేష్ కుమార్, పోలీస్ అబ్జర్వర్ హిమాంశు శంకర్ త్రివేది, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత ఎన్ఎస్ఐ అధికారులతో కలిసి కలెక్టర్ పోలింగ్ అధికారుల రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1711 పోలింగ్ కేంద్రాలకు పరిశీలకుల సమక్షంలో పోలింగ్ సిబ్బందిని అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయిస్తూ రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామన్నారు. ఎన్ఐసి రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తూ ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రిజైడింగ్ అధికారులు, సహాయ ప్రిజైడింగ్ అధికారులు ఓపీఓలను 115% బఫర్తో, మైక్రో పరిశీలకులను 120% బఫర్తో సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. మొదటి ర్యాండమైజేషన్ ద్వారా పూర్తయిన పోలింగ్ సిబ్బందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడంతో పాటు ఈ నెల 15, 16 తేదీల్లో క్లాస్ రూమ్ తరహాలో శిక్షణ తరగతులు కూడా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధునాతన కెమెరాలతో నిఘా బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్, టీఎం, ఎఫ్ఎస్ఈ ల వాహనాలకు అత్యాధునికమైన పీటీజర్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాహనాలకు పీటీజర్ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ వాహనం ప్రయాణిస్తున్న ప్రదేశాలకు సంబంధించి నిరంతర ప్రత్యక్ష వీడియో కవరేజ్ కు వీలవుతుంది. ఈ వీడియో కవరేజ్ ద్వారా జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ లో ఉన్న ఎఫ్ఎస్ఈ బృందాలు ఎన్నికల పనితీరును పర్యవేక్షిస్తారు. కెమెరాల ఏర్పాటు చేయడం వద్ద ఏదైనా ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా సమావేశాల నిర్వహణ, ఓటర్లకు డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు గురిచేసే వారిపై ప్రతిబంధకంగా పనిచేస్తాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రతి వాహనంలో ఓ అధికారి, ఒక ఏఆర్ పోలీస్, సివిల్ పోలీసుతో పాటు వీడియోగ్రాఫర్ ఉంటారు. లోపల ఇది జీపీఎస్ అని పెడతాది ఎక్కడ తిరిగినా ప్లీజ్ అంటే క్యాన్వాయింగ్ ఎందుకు తరగడం మనం నంద్యాల జనసేన పార్టీలో నందమూరి నగర్, వైఎస్ నగర్ యువకులు భారీ ఎత్తున పార్టీల చేరికలు. స్థానిక పట్టణంలోని పద్మావతి నగర్లో జనసేన పార్టీ యువ నాయకుడు సుధాకర్ ఆధ్వర్యంలో నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ కు చెందిన వైఎస్ఆర్ పార్టీ యువకులు భారీ ఎత్తున జనసేన పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం పార్టీ ఎన్ఎండి ఫిరోజ్ సుధాకర్ కండువా వేస్తూ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరిన వారికి పార్టీ నాయకులకు ఎప్పుడు అండగా ఉంటామని, వారికి ఏ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, జనసేన పార్టీలో కార్యకర్తలు ఉండరు, అందరూ సైనికులే అని తెలియజేశారు.
బెల్లము సిమెంట్ పక్కన కడితే సాహంతులు ఈరోజు వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ నుంచి పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు జనసేన పార్టీలోకి రావడము మాకు వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. జనసేన పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ కాదు, జనసేన పార్టీ అంటే ఒక కుటుంబం. మా జనసేన కుటుంబంలోకి ఎవరు వచ్చినా అందరం కలిసికట్టుగా అన్నదమ్ముల వలె మా నాయకుడు ఆదేశించిన ప్రతి పనిని మేము పనిచేసి మేము అనుకున్న ఆశయాన్ని మేము అనుకున్న గోల్ని పవన్ కళ్యాణ్ గారి సీఎం చేయడమే మా ప్రధాన ఎజెండా. కానీ ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఈ ఎలక్షన్లలో మా ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మా జనసేన కుటుంబ సభ్యులందరం కలిసి గట్టిగా పనిచేసి ఆయన గెలుపుకు మేము స్వాగతపడతాము. అలాగే ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ శబరి మేడం గారిని కూడా ఆమెను కంపల్సరీ పార్లమెంటులో ఆమెను అడుగుపెట్టేటట్టు మా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ 2 ఎంపీ ఎమ్మెల్యే గెలిపించి మా అధినాయకుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం, ఇచ్చి తీరుతామని చెప్పి ఆ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడు వలె పనిచేస్తాడు. అందరూ అంటారు ఏ పార్టీలోనే కార్యకర్తలు ఉండొచ్చేమో, కానీ ఒక జనసేన పార్టీలో మాత్రమే జన సైనికులు అంటారు. మీరు అర్థం చేసుకోండి, కార్యకర్త వేరు, సైనికుడు వేరు. సైనికుడు అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు, దేశం కోసం గట్టిగా పోరాడినట్టు. ఇక్కడ జన సైనికులు నేను అది అంటున్నాను. ఇట్లాంటి నాయకులు మన పార్టీలో ఇట్లాంటి నాయకులు ఇంకా ఎక్కువ ఉంటే మనం ఇంకా దూసుకుని వెళ్తాం. నేను దానికోసం అంటున్నాను, మీరు దయచేసి మీరందరూ ఈ 13 రోజులు 14 రోజులు మన ఎలక్షన్, మన ఓడు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ వీళ్ళకి మనం గెలిపించుకోవాలా. ఎందుకంటే 5 సంవత్సరాలు బాగా టార్చర్ చేశారు. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రశ్నిస్తే వాళ్ళ ఫ్యామిలీ జోలికి మాట్లాడతారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి ఏం రాదు, ఫ్యామిలీ జోలికి వెళ్ళాలా, కామెడీలు చేసుకోవాలా, దీని తప్ప ఈ ముఖ్యమంత్రికి రాదు. ఈరోజు కూడా మన కోడికత్తి ఈరోజే బయటికి వచ్చి జైల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయినాడు. ఆయన పేరే కోడికత్తి సీను అని వచ్చేసింది. ఒక్క నిమిషం ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీ అందరికీ. 74 సంవత్సరాలు మా నాన్నగారికి, 74 years, 74 సంవత్సరాలు. మొన్న యాక్సిడెంట్ అయింది, మీరందరూ చూశారా? బ్లడ్ ఎట్లా వచ్చింది చూశారా? అయితే కూడా 3 రోజులు క్యాన్వాసింగ్కి స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి చిన్న దెబ్బ కూడా పడలేదు. ఇంత పెద్ద పట్టి కట్టుకొని 15 రోజులు తిరిగినాడు. అంటే సానుభూతి కోసం. అట్లా ఆ సానుభూతి మనం చేయలేమా? కానీ అట్లా వద్దు మనకు సానుభూతి. మనకు ఎలక్షన్లో తిరగాల, ఓటేయాలా, మనం ఓటు అడగాల, అది అంతే తప్ప నువ్వు ఈసారి పట్టి కట్టుకో లేకపోతే లంగొట్టు కట్టుకో నీకు ఓటు వేయరు. ఈసారి ఏమన్నా ఖచ్చితంగా వేయరు. నువ్వు ఏం కట్టుకున్నా కానీ ఈసారి ఓటు వేయరు. ఖచ్చితంగా పబ్లిక్ డిసైడ్ చేశారు. ఇక్కడ కూడా రవిచందర్ రెడ్డి డబ్బుల మీద ఆయన ఆధారపడినాడు. ఏమంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని నేను అందరినీ కొంటానని అంటున్నాడు ఆయన. మున్సిపాలిటీలో కూడా వాళ్ళ భార్య ఏమంటుంది, మీరందరు గొర్రెలు అంటుంది. చెప్పలేదా? ఏది మనకు అవసరమా?
పెన్షన్ లబ్ధిదారులకు గత పెన్షన్ పంపిణీలో అనేక ఇబ్బందులకు గురైనట్లు పెన్షన్ లబ్ధిదారులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మే నెల పెన్షన్ పంపిణీ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా ఇంటి వద్దనే పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసే వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని ఆదేశించింది. గత నెల పెన్షన్ కోసం లబ్ధిదారులు సచివాలయాల వద్ద ఇబ్బంది పడిన విషయాలు దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ ఈ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఎలక్ట్రానిక్ డీబీటీ పద్ధతితో పెన్షన్ నేరుగా ఖాతాలో జమ చేయడం కానీ లేదా ఇంటింటికి సచివాలయ శాశ్వత సిబ్బందితో పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. మే జూన్ నెల పెన్షన్లకు సంబంధించి ఈ ఆదేశాలు చేపట్టాలని ఆదేశించింది. అందరికీ నమస్కారం. మన నంద్యాల పట్టణంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతు మహిళలకు అందరికీ కూడా ప్రభుత్వ పెన్షన్ అనేది శాంక్షన్ అయిన కాబడ్డ వాళ్ళకి డబుల్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా వార్డు సచివాలయాల ద్వారా ఈ పెన్షన్ అనేది పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు, పెద్దలు ఎటువంటి అపోహలకు తావు లేకుండా తప్పనిసరిగా మీ ప్రతి ఒక్కరి పెన్షన్ కూడా ప్రభుత్వం నుంచి మనకు నంద్యాల పురపాలక సంఘానికి వచ్చింది. అందరికి కూడా అందజేస్తాము. ఎవరైతే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరే, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, తర్వాత యుద్ధ వీరులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, వీళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి సందేహాలకు లోను కావద్దు. అందరికి కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన షేక్ వహీదాను మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ అభినందించారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చే అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వహీద టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వహీద మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, యువ నాయకులు లోకేష్, పెద్దలు ఎన్ఎండి ఫరూక్, యువ నాయకురాలు బైరెడ్డి శబరీలను ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీలోకి సుమారు 200 మంది కుటుంబాలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారని, తనకు సహకరించిన ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నా మీద నమ్మకంతో ఎన్ఎండి ఫిరోజ్ గారు కానీ, అలాగే ఫారూక్ అన్న గారు కానీ నా మీద నమ్మకంతో ఈరోజు నాకు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. పార్టీ కోసం ఎంతో కృషి చేసి గెలుపు కోసం కృషి చేస్తామని, ఖచ్చితంగా గెలిపించి అన్నగారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు. నంద్యాలలో అత్యధికంగా నామినేషన్ల దాఖలు. నంద్యాల 12వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సీనియర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ టీడీపీకి మద్దతుగా ఆత్మీయ సమావేశం. పోలింగ్ అధికారుల 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధునాతన కెమెరాలతో నిఘా బృందాలు, వాహనాలకు అత్యాధునికమైన పీటీజెడ్ కెమెరాల ఏర్పాటు.
నంద్యాల జనసేన పార్టీలో నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ యువకులు భారీ ఎత్తున పార్టీలో చేరికలు. సచివాలయ సిబ్బంది ద్వారా మే నెల పెన్షన్ పంపిణీ, ఈసీ కీలక ఆదేశాలు వెల్లడించిన కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శిగా షేక్ వహీదా అభినందించిన టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRK టీవీ న్యూస్.